సార్, with your permission, can I sit here? Sure, come. Okay. సార్ మీరేమనుకోవద్దు సార్. I love you so much, sir. I love you. మీ వదినని నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలంటే నీ అవసరం ఉంటుందనే మందు పోసి నిన్ను మచ్చిక చేసుకుంటున్నాను. సీతకి నువ్వు మరిదివి కాకపోతే నీతో నాకేంట్రా పని? శంకర్, ఏంట్రా మాటలు? ఇలాంటి చిన్న సమస్యలకి అలా అనుకోకూడదురా. ఇంకెలా అనుకోమంటావన్నయ్య? పెళ్లి కాకముందు ఏ చిన్న కష్టం వచ్చినా, మనసుకి ఏ చిన్న బాధ కలిగినా అది నీతో పంచుకునే చనువు మాకుండేది. కానీ ఇప్పుడు అదేది? మమ్మల్ని తండ్రిలా సాకిన మా అన్నయ్య దగ్గరికి మా ఇష్టంగా మేము రాలేకపోతున్నాం. తల్లిలా చూసుకునే మా సీత వదినతో కూడా అభిమానంగా మాట్లాడలేకపోతున్నాం. అమ్మలా ఆప్యాయతని చూపించలేకపోతున్నాం. పోనీ నా భార్యతోనైనా సంతోషంగా ఉన్నాను అంటే అది కూడా లేదు. నా మనసు కష్టపెట్టైనా సరే నా భార్య అనుకున్నది చేయాలనుకుంటుంటే పెళ్లి వల్ల నేను సాధించిందేంటన్నయ్య? నిన్ను దూరం చేసుకోవడం తప్ప. శంకర్, బాధ కలిగినప్పుడు పరిస్థితులు వాటిని మనకు పంచుకునే అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా, ఈ రామరాజు అన్నదమ్ముల నలుగురిది చివరి శ్వాస వరకు మనసొక్కటే, మాట ఒక్కటే, ప్రాణం ఒక్కటేరా. నేనుండగా నాకు దూరం అయ్యావని ఎప్పటికీ అనుకోవద్దురా. అన్నయ్య, నాని ఇంకా రాలేదేంటి? ఆఫీస్లో ఏమైనా ఎక్కువ వర్క్ ఉందా వదినా? అదేం లేదు శంకర్. మరి ఇంకా రాకపోవడం ఏంటొదినా? చిటి, నీకేమైనా లేట్గా వస్తానని ఫోన్ చేసి చెప్పాడా? లేదు శ్రవణ్ బావా.
అవును, పెద్దమ్మ కూడా ఇంకా రాలేదేంటి? బావగారు, తెలిసిన వాళ్ళెవరో భోజనానికి పిలిచారు అని చెప్పింది. రావటానికి ఆలస్యం అవుతుందని చెప్పింది. తినటానికి వెళ్ళారా? అయితే పెట్టుకోవాల్సి వచ్చారా? ఏ నేను తాగితే లోకమే ఊగదా, నే పాడితే లోకమే పాడ. అది స్టడీ. ఏ డోర్ ఏంటి అటు ఇటు ఊగుతుంది? నేను తాగితే లోకమే ఊగదా. నాని బావా, ఏ వానా వానా. ఏ చిటి నాకేం కావాలా? నాని నాని, ఏ నాని. హాయ్ బ్రదర్. అయ్యో, హలో తోడి కోడల్ సిస్టర్స్. నాని, 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 నాని. అయ్యో నాని, నాని, బాబు ఏ ఏ వదలండి. నాని, నాని, లేరా. లేరా? ఏ ముందుగా లే. నేను కింద పడ్డాను అనుకున్నారా? లేదా ఏ మారుతి ఫ్లోర్ సరిగ్గా తుడిచాడో లేదో అని చెక్ చేస్తున్నా. బుజ్జోడా లే, బుజ్జోడా లే. అరే నాని, లేవరా? అరే నాని, ఏంట్రా ఇది? లే. ఆ, మారుతి కింద బాగానే తుడిచావు, కానీ 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 పైన చూసావో బూజు ఉండిపోయింది. మారుతి బూజు గారు తీసుకురా. బుజ్జోడా లే, బుజ్జోడా లే, బుజ్జోడా. ఏ చిట్టి లేస్తలేగా నువ్వా? ఏ మారుతి నువ్వు వెళ్ళి బూజు కడితే. లే బుజ్జోడా లే. ఏ చిట్టి లేస్తా గాని అనేలో ఈ శ్రీకృష్ణుడి ఫోజులో ఫోటో తీయండి. నాని నాని రే నాని, నాని, లేరా? లేరా. నాని, నాని. రే. లే లే. బుజ్జోడా. నాని. అనయ్య వదిలేనయ్య. లేరా? లేరా. వదినా అరవకు. అయ్యో అయ్యో, వదిన గారు పెద్ద బుజ్జోడా, ఛీ, పెద్ద వదిన గారు మీకు నమస్కారం. బుజ్జోడా. అయ్యో, ఎందుకు నాని తాగొచ్చి అందరినీ ఇలా బాధ పెడుతున్నావు? ఆ, వదినా నేను వద్దనే అన్నాను, కానీ మన ఎండి గారే బలవంతం చేసి మరి తాగించేశారు అన్నయ్యలు. నన్ను ఒక మంచి మనిషి, ఒక గొప్ప మనిషి, పైగా ఎండి స్థానం నుంచి దిగొచ్చి తాగమని రిక్వెస్ట్ చేస్తే వద్దంటే ఏం బాగుంటుంది? అందుకే తాగాను. అయినా వదినా నేను పెద్దగా తాగలేదు. ఫుల్ బాటిల్కి కాస్త తక్కువ, హాఫ్ బాటిల్కి కాస్త ఎక్కువ, అంతే. బుజ్జోడా. ఏదో అలా తీర్థంలో పూచుకున్నాను, అంతే వదినా. అరే అన్నయ్యలు, మీరు కూడా ఉంటే భలే ఉండేదిరా, ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు మిస్ అయిపోయారు. ఇంటికి మీకు తెలుసా మా ఎండి గారు ఎంత మంచోరో? రే ఏ నాని. వదలండి బుజ్జోడా, లే, అన్నయ్య. బుజ్జోడా. మీరు లేరా? పెద్ద తాగలా. ఒరేయ్ లేవరా? బుజ్జోడా ఏంది బుజ్జోడా ఇది? లే వదలండి. లేరా నాని? లే. ఏ చిట్టి, వదిలు. లేరా? అన్నయ్య, రే నాని, ఇవ్వకురా. నాకేం నాని, కాలేదు రే, అన్నయ్యలు. లేవరా? అయ్యా నీకసలు బుద్ధుందా నాని? ఎవరితో పడితే వాళ్ళతో మందు తాగి ఇంటి పరువు తీద్దాం అనుకుంటున్నావా? మీ అన్నయ్య గౌరవాన్ని దిగజార్చుదాం అనుకుంటున్నావా? ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా మతుండక్కర్లేదా? వాయబ్బో,
ఇంటి పరువు బావగారి మర్యాద. ఏదో మా బుజ్జోడు సరదాగా వాళ్ళ ఎండి గారితో కలిసి మందు దాగొస్తే అంత పాటానల్లా? ఎవరు ఎటువంటి పనులు చేసినా పోని పరువులు మర్యాదలు మా నాని బావ మందు దాగొస్తేనే పోయిందా? వంకరగా మాట్లాడొద్దు చిట్టి. నేనే వంకరగా మాట్లాడినా? నా మొగుడు ఎట్లనైనా ఉంటాడు. అసలు అడగనీకి నీకేం హక్కుందక్క? వదిన పట్టుకుని ఏంటో మాటలు చెట్టి? నాని తాగొస్తే మంచి చెప్పాల్సింది పోయి వదిన మీద రివర్స్ అవుతావేంటి? చిట్టి అయినా తప్పుని తప్పు అని చెప్పడం తప్పా చిట్టి? నాని మంచి కోసమేగా వదిన చెప్పింది. ఏందసలు మీరందరూ? చిన్న తమ్ముడు ఒక్కడే గలత్ చేసిండా? మీరెవ్వరు చేస్తలేరా? అందరూ సాత్వ సంధువులేనా? అరే సీతక్క బట్టల షాప్కి ఎండి గారితో పోతే నా బుజ్జన్నే కొట్టినరు, మాటలనిన్రు. ఇప్పుడు కొంచెం తాగొచ్చిండో లేడో అందరు కలిసి రచ్చరచ్చ చేస్తుండ్రు. ఎండి గారు బలవంత పెట్టినని చెప్తుంటే మీకెవరికి సమజైతలేదా? మా నాని బావ ఒక్కడు దొరికిండు మీ అందరికి. ఎదవం చేసి ఆడుకుంటున్నారు. చిట్టి ఏంటా మాటలు? నువ్వు బాపక్క. పెళ్ళైనోళ్ళ మీద కూడా నీ పెత్తనాలేందక్క? నా మొగుడిని నోటుకొచ్చినట్టు అంటవేంది? అసలు నా మొగుడి మీద నీ అధికారం ఏంది? అరే ఎట్లుండాలో మాకు తెలియదా? ఉద్యోగం ఇప్పించినావు కదా అని అన్ని మీదేసుకొని ఎట్లా పడతా అట్లా అంటే నేను ఊరుకోను. లేపు చూడా, లేపు చూడా. లే. అయినా అయిన దానికి కాని దానికి అందరూ నా బుజ్జన్నే అంటారు. ఏం మనుషులో ఏందో. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే సీత. సీత ఏంటండి ఒక్కదానివే వెళ్తున్నావేంటి? ఈరోజు ఆఫీస్కి నాని రావట్లేదా? ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకాలని కోరుకుంటున్నప్పుడు, ఏం చేయాలో ఎలా ఉండాలో వాళ్ళకే అర్థం అవుతున్నప్పుడు జోక్యం చేసుకోవడం అనవసరమని రాత్రే నాకు అర్థమైందండి. జరిగిందేదో జరిగిపోయింది సీత. దండించే పెద్దరికం మనసు చిన్నబుచ్చుకోకూడదు. బాధ్యత తీసుకునే మనిషి కొన్నింటిని పట్టించుకోకూడదు. లేదండి, మన పెద్దరికం అవతల వాళ్ళకి పెత్తనంలా కనిపిస్తుంది. మన బాధ్యత నియంతలా ప్రవర్తిస్తున్నామని అనిపిస్తుంది. మంచి ఉద్దేశాన్ని పెడదారి పట్టించి మాటలంటుంటే మన దారేదో మనం చూసుకోవడం మంచిది కదండి. నేను వెళ్ళొస్తాను. ఎలా వెళ్తావు సీత? పర్లేదండి, ఆటోలో వెళ్తాను. వదినా 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 ఆవిడ గారికి అంతుంటే నీకెంత ఉండాలి నాని బావా? నువ్వు నీ బండి మీద పో. చూడు చిట్టి, ఉమ్మడి కుటుంబంలో గొడవ పెట్టుకోవాలన్నా విడిపోవాలి అన్నా ఒక్క తప్పుడు మాట చాలు. కానీ కలిసి ఉండాలనుకున్నా కలుపుకుపోవాలనుకున్నా జీవితకాలం సరిపోయేంత ఓర్పు సహనం కావాలి. చిన్నదానివి,
కొంచెం సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేసుకోమ్మా. అప్పుడే అందరం బాగుంటాం. సారీ అన్నయ్య, రాత్రి జరిగిన దానికి నాదే తప్పు. తప్పు జరిగాక తెలుసుకుని నాదే తప్పు అని పశ్చాత్తాపడే బదులు అసలు ఆ తప్పే చేయకుండా జాగ్రత్త పడాలరా. అప్పుడప్పుడు నీ వల్ల తెలుసో తెలియకో జరిగే పొరపాట్లని నాని చిన్నపిల్లవాడేనండి అని తేలిగ్గా కొట్టిపారేసే నీ వదిన ఈరోజు నీ గురించి పట్టించుకోకుండా నిన్ను వెంట పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళింది అంటే తనెంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. హే సీత గారు, గుడ్ మార్నింగ్. సార్, మీ పద్ధతి ఏం బాలేదు సార్. నేనేం చేశాను సీత గారు? జస్ట్ విష్ చేశాను అంతే. రాత్రి నానికి ఎందుకు మందు తాగించి పంపించారు? అరే, ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నారు ఇంత చిన్న విషయానికి? జస్ట్ ఫర్ ఫన్, చిన్న పార్టీ. లైఫ్ అన్నాక కొంచెమైనా ఎంజాయ్ చేయకపోతే ఎలా సీత గారు? మీ దృష్టిలో అది ఫన్నే అయ్యుండొచ్చు సార్. వర్క్ టెన్షన్ మర్చిపోవడానికి పెట్టుకున్న చిన్న సైజ్ పార్టీ అయ్యుండొచ్చు. కానీ కలిసి మెలిసి ఉండే మా ఉమ్మడి కుటుంబంలో మీ ఎంజాయ్మెంట్ కలహాలు సృష్టించే విషయం అని తెలుసుకోండి సార్. హే సీత గారు, కూల్ డౌన్, కూల్ డౌన్. అరే, ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పర్టికులర్ గా తీసుకుంటున్నారు? నవడేస్ ఇలాంటివన్నీ జస్ట్ కామన్. సార్, పద్ధతులకి కాలంతో సంబంధం లేదు. గౌరవంతో ఉండే కుటుంబానికి తరాలు మారుతున్నాయనే ఊసే రాదు. మర్యాదగా బ్రతకాలనుకునే మాకు పరువు కాపాడుకోవడమే ప్రధానం తప్ప పార్టీలు చేసుకుని సర్ది చెప్పుకునే ఆనవాయితీ మాకు లేదు. నాని నా మాట దాటడు, అన్ని పద్ధతులు తప్పడు. దయచేసి మా నానిని అలాగే ఉండనివ్వండి. స్వాతి గారు, మా వదిన లేదేంటి? ఎందుకో తెలీదు గాని ఎండి గారి క్యాబిన్లోకి చాలా కోపంగా వెళ్లారు. ఏమైంది నాన్నగారు? నేను మందు తాగానని ఎండి గారికి క్లాస్ పీకడానికి అయి ఉంటుంది. ఏం లేదులేండి. చూడండి సార్, ఆఫీస్లో బాస్ గానే తప్ప మా ఫ్యామిలీలో తొంగి చూసి మా విషయాల్లో కలగ చేసుకోవద్దని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేసి హెచ్చరించేదాకా తెచ్చుకోకండి. ఏమైంది వదినా? సార్, రాత్రి మందు తాగినందుకేనా మా వదిన మీతో కోపంగా మాట్లాడుతుంది? అవునాని? ఐఎమ్ రియలీ సారీ సార్. నేనే కొంచెం కంట్రోల్లో తాగితే పోయేది. నా వల్ల మీరు మాట పడ్డారు. నో ఇష్యూస్ నాని, ఫీల్ అవ్వకు. మందు తాగితే కొంతమంది ఆడవాళ్లు ఇలాగే రియాక్ట్ అవుతారు. ముఖ్యంగా సీత గారు పద్ధతులు ఫాలో అవుతారు. కోపం రాకుండా ఎలా ఉంటుంది? నువ్వు ఇలాంటివి మనసులో పెట్టుకోకుండా వెళ్ళి వర్క్ చేసుకో పో. ఓకే సార్. సీత తిట్టిందని నీకు మందు పట్టించడం మానన్నానే. మీ వదిన నా సొంతం కావాలంటే ఇలాంటివన్నీ భరించక తప్పదు మరి. సారీ వదినా, నన్ను క్షమించొదినా. ఇంకెప్పుడు ఇలా చేయను. వదినా, నువ్వు నాతో మాట్లాడకపోతే నా మీదొట్టే. చూడు నాని, నువ్వు చేసే పని వల్ల మా తోడికోడళ్ల మధ్య గొడవలు రాకూడదు. మనలో మనం మాటలు అనుకోకూడదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత బాస్తో కలివిడిగా ఉండకూడదు. అదంత మంచిది కాదు. సరే వదినా, ఇంకెప్పుడు ఇలా కాకుండా చూసుకుంటాను. సరే, వెళ్ళి పని చూసుకో.
దాక్షాయణి ఇదిగో కాఫీ తాగు. అక్కడ పెట్టు సరస్వతి, తర్వాత తాగుతాను. దాక్షాయణి అంత డల్గా ఉన్నావేంటి? హ, నేను డల్గా ఉన్నానో టెన్షన్గా ఉన్నానో నాకే తెలియడం లేదు సరస్వతి. ఏమైంది? ఆడిషన్లో నేను సక్సెస్ అయినందుకు మోడల్గా నన్ను సెలెక్ట్ చేసుకుని అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టించుకున్నారు. నీ కల నెరవేరబోతున్నందుకు సంతోషించాలి గాని నీరసంగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఎలా సంతోషంగా ఉండమంటావు సరస్వతి? మీ చిన్న బావగారికి నేను మోడలింగ్ చేయడమే ఇష్టం లేదు. ఆడిషన్ వరకైతే ఏదో మొండిగా ఎదిరించి వెళ్ళాను, కానీ భవిష్యత్తులో రెగ్యులర్గా నా కెరీర్ మీద శ్రద్ధ పెట్టాలంటే ఆయన సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, లేదంటే ముందుకు వెళ్ళలేను.